పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథునియందు ప్రియుల సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 6వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానం విషయంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. ఒకానొక చారణలో ఒక కుటుంబం, ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవాలయానికి రావటం కానీ, దివ్య పూజాబలిలో పాలు పంచుకోవటం కానీ, దివ్య సంస్కారాల్లో పాలు పంచుకోవటం కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం కానీ ఏమాత్రము చేయనెరగదు. అలాంటి ఆ కుటుంబం పండగలకు మాత్రమే పరిమితమైంది. పండగలు మాత్రము చాలా నిష్ఠతో, చాలా సంతోషముతో, ఆనందముతో ఆ పండగ నాడు జరిగేటటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ చురుకుగా పాలు పంచుకునేటువంటి వారు. అయితే ఆ కుటుంబం యొక్క ఇల్లాలు ఉదయం పూట ప్రార్థనకి వెళ్ళింది, పూజకి వెళ్ళింది, తర్వాత పిల్లలు కూడా వెళ్ళారు. ఇక భర్త సాయంత్రం పూట తేరు ఊరేగింపు కోసము చాలా చక్కగా ముస్తాబయ్యాడు, చాలా మంచిగా తయారయ్యాడు. తేరు వస్తున్న సమయంలో చక్కగా బిందెలు నీళ్లు పోసేసాడు, కొబ్బరికాయ కొట్టాడు, దండం పెట్టాడు, అంత అయిపోయింది చక్కగా. అది అయిపోయిన తర్వాత సాయంత్రం పూట పండగ పేరు మీద డ్యాన్స్ పోటీలు జరుగుతూ ఉన్నాయి దేవాలయ ప్రాంగణంలో. ఆ డ్యాన్స్ పోటీల కోసము ఆ వ్యక్తి తన యొక్క కొడుకును సిద్ధం చేశాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలో ఒక డ్యాన్స్ టీచర్ చేత ఆ పిల్లవాడికి కొన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చేశాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ సాయంత్రం పూట జరిగేటటువంటి ఆ యొక్క డ్యాన్స్ పోటీలకు, సినిమా డ్యాన్స్ పోటీలకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆ తీసుకెళ్తున్న సమయంలో ఆ యొక్క దారి గుండా వెళ్తున్న సమయంలో ఒక అన్యుడు తన ఇంటి ముందు కూర్చొని, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి, ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు, ముఖంలో చాలా కలగనపడుతుంది, కొత్త బట్టలు వేసుకున్నారు, పిల్లగాళ్ళు కూడా చాలా చలాకీగా ఉన్నది, ఎగురుతూ ఉన్నారు, ఆనందంగా ఎడు వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారా అని చెప్పేసి అడిగాడు. లేదండి ఇలా పండగ కదా, కనుక ఈరోజు సాయంత్రం పూట డ్యాన్స్ పోటీలు ఉన్నాయి, అందుకే మా పిల్లవాడిని తీసుకెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో పిల్లవాడు చాలా చలాకీగా ఉన్నాడు. అట్లనా అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క డ్యాన్స్ పోటీల్లో పాలు పంచుకున్న తర్వాత మంచి ప్రైజ్ కొట్టాడు. ఆ ప్రైజ్ తీసుకొని చాలా చక్కగా మళ్ళా వెనుదిరుగుతున్న సమయంలో మళ్ళా ఈ వ్యక్తి అన్యుడు ఆ యొక్క ఇంటి ముందు కూర్చొని మళ్ళా పిలిచాడు. మీ వాడు చాలా హుషారుగా ఉన్నాడే, చేతిలో ప్రైజ్ కూడా ఉన్నది కదా అని చెప్పేసి అన్నాడు. అవునవును, మా వాడు వారం రోజుల మించి కష్టపడ్డాడు, ఈ యొక్క పాటకు రిహార్సల్ చేశాడు, ఈ డ్యాన్స్కి మంచి ప్రైజ్ కొట్టాడు, పవన్ కళ్యాణ్ పాటకు చక్కటి నృత్యం చేశాడు, డ్యాన్స్ చేశాడు, అందరు చప్పట్లు కొట్టారు, ఏలలేశారు, వన్స్ మోర్ అని చెప్పేసి ఏలలేశారు. మా వాడిని అసలు ఏమి లేదు, ఇలా గాల్లో తేలాడు, ప్రైజ్ కొట్టేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాడు ఆనందంతో ఉన్నాడు. ఇక ఆ అబ్బాయి పక్కనే అదే ఆ యొక్క కొడుకు పక్కనే కూతురు కూడా ఉంది. కూతురు మాత్రం బిక్కమొఖంతో ఉంది. ఎందుకంటే నాకు అవకాశమే లేదు, నేను డ్యాన్స్ చేయడానికి నాకు అవకాశమే లేదు, నాకు ప్రాక్టీస్ చేయలేదు అని చెప్పేసి అన్నటువంటి బాధతో బిక్కమొఖంతో ఉంది. అప్పుడు ఆ తండ్రి చెప్తా ఉన్నాడు, పర్లేలే, నెక్స్ట్ ఇయర్ నిన్ను కూడా సిద్ధం చేస్తాను, నువ్వు కూడా మంచి పాటకు సిద్ధం అవుతుగాలని చెప్పేసి ఆ బిడ్డని ఓదార్చి అలా ఇంటికి తీసుకెళ్ళాడు. ఇది ఆ కుటుంబం అర్థం చేసుకున్నటువంటిది. గుడి విషయంలో, ప్రార్థన విషయంలో, పండగ విషయంలో, ఆచార విషయాలలో వారు పొందుకున్నటువంటి నీతి, వారు పొందుకున్నటువంటి జ్ఞానం, ఇదే జీవితం అనుకున్నారు. ఈనాటి పఠనాలు మనకి ఇదే విషయం తెలియజేస్తున్నాయి. బాహ్య ఆచారాలు కాదు, ఆంతరంగిక నీతి. దేవుని వెంబడించటం అంటే, దైవాజ్ఞలను పాటించటం అంటే, దేవుని అనుసరించటం అంటే, క్రైస్తవత్వం అంటే, క్రైస్తవ జీవితం అంటే ఆచారాలతో కూడుకున్నది కాదు. లేకపోతే ఏదో ఊరేగింపులను, నీళ్లు పోయటమనో, కొబ్బరికాయ కొట్టటమనో ఇది కాదు క్రైస్తవత్వం అంటే. ఇదే కాదు క్రైస్తవ నీతి అంటే. ఈ ఆచారాలతో ముడిపడింది కాదు క్రైస్తవత్వం అంటే. ఆంతరంగికమైనటువంటి నీతి. ఈనాటి మొదటి పట్టణములో మనం వింటున్నాం,
ఏమింటున్నాము? శిరపుతేస్తు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల్లో మనం వింటున్నాం. నీవు కోరుకొందువేని ప్రభు ఆజ్ఞలను పాటించవచ్చును, అతను అనుసరింపాలనో లేదో నిర్ణయించుకునేది నీవే. కనుక ఏం నిర్ణయించుకుంటున్నావు? బాహ్యాచార్యాల బాహ్య ఆడంబరాల ఇవే అనుకుంటున్నావా? లేక ఆయన అనుసరించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించు. ఆజ్ఞలను పాటించాలంటే నీవు నిర్ణయం జరగాలి. జీవమైనవా, మరణకరమైనవా, నీరా, నిప్ప, సత్యమా, అసత్యమా, వెలుగా, చీకట, ఏది కావాలో నిర్ణయించుకో. ఆయన నిజంగా అనుసరిస్తే, ఆయన ఆజ్ఞలు పాటించేవాడు అయితే జీవం వైపు ఉంటావు, సత్యం వైపు ఉంటావు, వెలుగు వైపు ఉంటావు, పరలోక వైపు ఉంటావు, పరిశుద్ధత వైపు ఉంటావు, ఆంతరంగికమైనటువంటి నీతి వైపు ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక దేవదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు మతాధికారులు, పరిసయ్యులు, ఆనాటి ప్రజలు 613 ఆజ్ఞలను జోడించారు. 613 ఆజ్ఞలు. అందులో 365 ఆజ్ఞలు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అంత దూరం నడకూడదు, ఈ బరువు మోయకూడదు, ఈ పిండి పెసకూడదు, ఇది చేయకూడదు, విశ్రాంతి అది చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ 365 ఉన్నాయి. ఇక 248 ఆజ్ఞలు ఇది చేయాలి, ఇది తప్పకుండా చేయాలి, ఇది చేస్తేనే అన్నట్టు రీతిగా ఆ యొక్క 248 ఆజ్ఞలను జోడించారు. కనుక ఈ యొక్క బాహ్యాచారాలకే, దేవుడిచ్చిన ఆజ్ఞలకు వీరు ఇన్ని ఆజ్ఞలను జోడించారు. కనుక ఇందులో అనేకమైనటువంటివి అజ్ఞానపూరితమైనటువంటిది, అవివేకపూరితమైనటువంటిది, ఆచారాల నెపముతో ఉన్నటువంటివి, తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈ యొక్క అనేకమైన ఆజ్ఞలను జోడించారు. కనుక ప్రభు ఈనాడు నీవు ఆజ్ఞలను నాటి సువిశేషములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనములో, ఎవడేని ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడి ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపబడును. భంగపరచి, ఇష్టానుసారముగా వాటిని జోడించి, చేర్చి, తీసివేసి బోధించునో అత్యల్పుడు. ఎవడేని వీటిని ఆచరించి పాటిస్తాడో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికుడుగా పరిగణింపు. కనుక అనేకమైన చేర్చారు, తమకి ఇష్టానుసారంగా చేర్చి, తమకు నచ్చినట్టుగా ఆనాటి ప్రజలు, ఆనాటి మతవాదకులు ఆ విధముగా ఈ రీతిగా 613 ఆజ్ఞలను జోడించి ఇష్టానుసారముగా వారు తమ యొక్క అధికారాన్ని ప్రజలపై మోపి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ప్రభు ఈనాటి శుభవార్తలో కూడా ఆ యొక్క పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల, మతాధికారుల యొక్క బుద్ధిని బయటపెడుతూ ఉన్నాడు. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించటంలో వారు చూపుతున్న నిష్ఠ, దాని ఆజ్ఞలు పాటించటంలో వారు దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ లెటర్ ఆఫ్ ద లా దాన్ స్పిరిట్ ఆఫ్ ద లా. దేవుని ఆజ్ఞలు పాటించటంలో ఉన్నారు, వారు కృతనిశ్చులై ఉన్నారు. కానీ దానిలో నీతిని, ఆంతరంగికమైన నీతిని, హృదయ పరిశుద్ధతను వారు ఏమాత్రము గమనించలేకపోతున్నారు. కనుక ధర్మశాస్త్ర పరిపూర్ణత అంటే బాహ్యాచారాలు కాదు, హృదయ మార్పు, పరిపూర్ణత, ఆంతరంగిక నీతి అని వారు తెలుసుకోలేకపోయారు. అందుకే వీటిని పాటించువాడు చేర్చకుండా, లేకపోతే కలపకుండా, లేకపోతే దాన్ని తొలగించకుండా వాటిని పాటించువాడు అత్యల్పమైన దానిని, ధర్మశాస్త్ర అత్యల్ప దాన్ని భంగపరచి బోధించును. కనుక ఇదే జరిగింది. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు జోడించటం, ఈ 613 జోడించి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి ఉన్నారు. కనుక పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించడమే కాకుండా పాటించి జీవించినటువంటి అనేక మంది ఉన్నారు, ధన్యులై ఉన్నారు.
యోబు గ్రంథం 23వ అధ్యాయం 11 నుండి 12 వచనం చూసినట్లయితే, నేను ప్రభువు నిర్ణయించిన మార్గమునే నడిచితిని, కుడి ఎడమలకు బెత్తడైనను జరగనైతిని, ఆయన ఆజ్ఞలనెల్లా పాటించితిని, అతని చిత్తమును అనుసరించి జీవించితిని అని యోబు పలుకుతున్నాడు. బెత్తడైనను, కుడి ఎడమలకు, ఆయన మార్గములోనే, ఆయన నిర్ణయించిన మార్గములోనే, ఆజ్ఞలోనే నేను పాటించితిని, జీవించితిని, ఆయన చిత్తమును అనుసరించి జీవించితిని. ప్రభు కూడా ఆయన చిత్తం నెరవేర్చటమే నా ఆహారము, నా పని కొనసాగించటమే నా పని అని పలికి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, అదే విధముగా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, నీ పలుకులు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని, దేవుడవు సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను, నా హృదయమునకు ప్రమోదము చేకూర్చెను. నీ వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు, ప్రభు నీవు నా వాడవు, వినిపించుము నీ వాక్యము. కనుక ఈ యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా నాకు ఆనందం, నాకు సంతోషం, కనుక నా హృదయానికి ఎంతో ప్రమోదమునిచ్చింది, మోదభరితము చేసింది, ఆనందభరితము చేసింది నీ ఆజ్ఞలు పాటించడం ద్వారా. కానీ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను ఈ విధముగా జోడించారు. దేవుళ్ళు ఆనందించడం బదులుగా, దేవుని నీతిని వెతుకుటకు బదులుగా, ఆంతరంగిక నీతి కోసము బ్రతుకుట బదులుగా బాహ్యాచారాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్కును ఆలకించి పాటించినటువంటి యోబు, అదే విధముగా ఇర్మియా నాకు ఆనందాన్ని ఇస్తుంది, పాటించడం ద్వారా నా హృదయం ఎంతగానో ఉత్తేజభరితమవుతా ఉన్నది. యోబు కుడికి ఎడమకు బెత్తడ కూడా నేను తొలగనైతని, దాన్ని శిరసావహించితని, దేవుని చట్టముగా, దేవుని ఆజ్ఞగా, దేవుని మార్గముగా నేను శిరసావహించితనని యోబు పలుకుతున్నాడు. అదేవిధముగా యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో చూసినట్లయితే, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని నేను దాన్ని భుజింపగా అది నా నోటిలో తేనె వలె మధురముగా ఉన్నది. కనుక దేవుని ఆజ్ఞను, దేవుని చట్టాన్ని ధ్యానించడం ద్వారా, మననం చేయటం ద్వారా, ఆలకించడం ద్వారా, దాన్ని పాటించటం ద్వారా ఎంతటి ఆనందమో, ఎంతటి మాధుర్యమో, ఎంత ప్రమోదమో మనకు సెలవిస్తుంది. దానికి బదులుగా తమ యొక్క జ్ఞానాన్ని, తమ యొక్క పాండిత్యాన్ని ఉపయోగించి నిరక్షరాస్యతను అడ్డుపెట్టుకొని, అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని, ఇష్టానుసారముగా ఆజ్ఞలను జోడించుకుంటూ ప్రజలను నిరంకుశముగా పరిపాలించారు, నిరంకుశముగా వారిని అనగదొక్కి ఉన్నారు. కనుక ప్రభు ఈనాడు సువిశేషములో మీరు వాళ్ళలాగా జీవించొద్దు, వాళ్ళలాగా మీరు బ్రతకవద్దు, వాళ్ళలాగా మీరు జీవించొద్దు అని ప్రభు నొక్కి ఒక్కానిస్తున్నాడు. ఏమని? మీరు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని ప్రభు స్పష్టపరుస్తున్నాడు. పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల కంటే, వారికంటే నీతివంతమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, ఆంతరంగికమైన నీతి, హృదయ పరిపూర్ణత, హృదయ శుద్ధి కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవిస్తే తప్ప మీరు పరలోక రాజ్యం చేయాలి. కనుక సున్నము కొట్టిన సమాధుల్లారా అని పలికాడు. బాహ్యాచారాలతో, బాహ్య శుద్ధితోటే వీరు తమ యొక్క వారు ఒక బోధనను కొనసాగించారు. ఆంతరంగికమైన నీతి లేదు. కనుక ప్రభు ఈనాడు సుశేషంలో ఒక భిన్నమైన బోధిస్తూ ఉన్నాడు. నరహత్య చేయటమే కాదు, మూర్ఖుడా అన్న, వ్యర్థుడా అన్న, కోపపడ్డా, క్యారెక్టర్ అసాసినేషన్ అనగా ఆ యొక్క జీవితాన్ని నీ మాటల చేత, నీ ఆలోచనల చేత, నీ తలంపుల చేత, లేకపోతే తప్పుడు మాటల చేత, అబద్ధ సాక్ష్యాల చేత ఆ వ్యక్తిని నీవు హత్య చేసిన వాడితో సమానం. కనుక హత్య చంపటమే కాదు, నీ మాటలు, నీ చూపులు, నీ కార్యములు అతనిని
హత్య గావించటం కూడా నరహత్యతో సమానం అంటున్నాడు. వ్యభిచారం చేస్తేనే కాదు పాపము, ఆ చూపులతో పరికించిన, కామక్రోధ మదమాత్సర్యాలతో పరికించినా అది కూడా వ్యభిచారమే అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీ కన్ను, నీ కాలు పాపకారణమైతే నరికి పారవే అని చెప్పేసి ఒక క్రొత్త బోధను, దేవుని యొక్క నీతిని ప్రభువు మనకు విశదపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరులు, కనుక వారికంటే నీతివంతంగా బ్రతికితే, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే తప్ప మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదంటున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు సెలవిస్తున్నాడు, కనుక సిద్ధపడండి, సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగించండి, నీతిని కవచముగా ధరించండి. నీ నడుము కట్టుకో, నీ దీపాన్ని వెలుగుచుండ నిండు. నీ నడుము కట్టుకో, నీ దీపాన్ని వెలుగుచుండ నిండు. యేసయ్య వసగు పరలోకాగ్నితో ప్రకాశించు. యేసయ్య వసగు పరలోకాగ్నితో ప్రకాశించు. నీ నడుము కట్టుకో, నీ దీపాన్ని వెలుగుచుండ నిండు. కనుక సిద్ధముగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, సత్యాన్ని నడుమునకు తోలిదట్టిగా, నీతిని సర్వాంగ కవచముగా ధరించండి అని పౌలు గారు సెలవిస్తున్నాడు. కనుక ఈ మార్గములో, ఈ జ్ఞానముతో బ్రతుకు, వివేకముతో బ్రతుకు, జరుగుతున్నటువంటి పరిణామాలు, లోకపరమైన ఆలోచనలు, లోకాచారాలు, తప్పుడు బోధ, లోక సాంప్రదాయాలు, లోక ఆచార్యాలు, ఇవి నిన్ను చుట్టుముడతాయి, నిన్ను కుంగదీస్తాయి, నిన్ను నెట్టివేస్తాయి. కనుక వివేకవంతుడు వలె, విజ్ఞాని వలె జీవించు. జరుగుతున్న పరిణామాలు, అపవాది సంధిస్తున్నటువంటి అగ్నిబాణములను గమనించుకో. ఈ కవచాల ద్వారా, ఈ సర్వాంగ కవచాల ద్వారా పరిశీలన చేయి, ఎదుర్కో, వాటితో పోరాటము చేయని పౌలు గారు సెలవిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 11 వచనం చూసినట్లయితే, జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును. కనుక అజ్ఞాని ఉత్తమమైన నిర్ణయాలు చేయడు, అవివేకి లోకాచారాలు, బాహ్యాచారాలు, లోక సాంప్రదాయాలు, లోకాన్ని గెలిపించటములో, శారీరక సంతృప్తులతో, మానసిక సంతృప్తులతో, మతాచారాలతోటే, మత సాంప్రదాయాలతో బతికేటటువంటి వ్యక్తి జ్ఞానముతో, వివేకముతో జీవించలేడు. కనుక క్రైస్తవుడుగానే జీవిస్తాడు. ఏదో కొన్ని ఆచారాల ముసుగులో తన యొక్క భక్తిని ప్రదర్శిస్తాడు, విశ్వాసిగా ఉండలేడు. భక్తుడు ఎప్పుడైనా ఈ లోకపరంగానే జీవిస్తాడు, లోకాన్ని బతికిస్తాడు, లోకానందాలతో జీవిస్తాడు. కానీ విశ్వాసి తాను ఏమి చేసినా, ఏం మాట్లాడినా, జీవించినా, మరణించినా ప్రభు మహిమకరంగా జీవిస్తాడు, వివేకముతో జీవిస్తాడు, జ్ఞానము కలిగి జీవిస్తాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో ధనికుడు యువకుడితో ప్రభు అంటున్నాడు, ఓరి అవివేకి అని పలికాడు. ఎందుకనగా ఉత్తమ నిర్ణయాలు చేయలేదు. తినుము, త్రాగుము, సుఖించుము, డబ్బే పరమావధిగా భావించి జీవించాడు. కానీ ప్రభు మరియతో పలుకుతున్నాడు, మరియా, నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, అది నీ నుండి తీసివేయబడదు అని పలికి ఉన్నాడు. కనుక జ్ఞానముతోనూ వివేకముతోనూ మీ ప్రేమ, మీ జీవితాలు వర్ధిల్లాలన్నదే, ఉత్తమమైన నిర్ణయాలు చేయాలన్నదే నా యొక్క ప్రార్థన, నా యొక్క విన్నపం. అప్పుడు మీరు మచ్చలేని, మరకలేని, కల్మషం లేనటువంటి నిర్ణయాలు చేస్తారు, నిర్దోషులుగా ఉంటారు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా వచ్చేటటువంటి నీతి ఫలాలతో మీ జీవితాలు నింపబడాలన్నదే నా ప్రార్థన, నా విజ్ఞాపన అంటున్నాడు పునీత పౌలు గారి. ప్రియమైన సోదరి సోదరులారా, అదే విధముగా ప్రభు తుది తీర్పు దినాన నీతివంతులతో ఇదే పలకబోతున్నాడు. నీతి పనుల గురించి విశ్వాసము క్రియల్లో చూపించబడుతుంది. భక్తి కేవలము లోకాన్ని మెప్పిస్తాయి, లోకాన్ని పంపిస్తాయి. లోకనీతి ఉంటుంది,
లోకాన్ని మెప్పించడానికే, లేక శరీరాన్ని మెప్పించడానికే, మానసిక ఆనందానికే పరిమితం అవుతుంది. కానీ ఈ యొక్క దేవుని నీతితో కలిగి జీవించేటటువంటి వాడు ఆంతరంగికమైన శుద్ధితో, హృదయ శుద్ధితో, ఆంతరంగికమైన నీతితో, మంచితనముతో, హృదయ పరిపూర్ణతో, పరిశుద్ధతతో నిండి ఉంటుంది. అందుకే నీతి వర్తనలతో ప్రభు పలకబోతున్నాడు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 37-40 వచనం వాళ్ళు చూసినట్లయితే, అప్పుడు నీతివంతులు, ప్రభు నీవెప్పుడు ఆకలిగా ఉండుట, దప్పిగుని ఉండుట, రోగివై ఉండుట, చెరసాల్లో ఉండుట, వస్త్రహీనుడై ఉంటా మేము చూచితిమి, అయ్యో మేము చూడలేదే అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ప్రభు పలుకుతాడు, ఈ నా సోదరుల్లో అత్యల్పుడైన ఏ ఒక్కడికి మీరివి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక మాటలకు పరిమితం కానటువంటి పనులు, మాటలకు పరిమితము కానటువంటి జీవితమే నీతివంతుల జీవితం. యథార్థత కలిగిన, పరిశుద్ధత కలిగిన, క్రియల్లో కార్యదక్షత కలిగినటువంటి, దేవుని నీతి, దేవుని సారూప్యతను, ఇతరుల్లో దేవుని చూడగలిగే, అపరక్రీస్తును చూడగలిగే జీవితాలే నీతివర్తమైన జీవితాలు. కానీ బాహ్యాచారాలతో కేవలము ఆజ్ఞలు, ఆచారాలు, ధర్మశాస్త్రం పాటించేటటువంటి జీవితాలు పరిసయ్యుడు సుంకరులాగా ఉంటాయి. అదే విధముగా తిమోతి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11-12 వచనం మనం చూసినట్లయితే, కానీ దైవజనుడు వగు నీవు వీనికి దూరముగా ఉండుము, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అని వాని కొరకు నీవు యత్నింపు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవాన్ని గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఉనర్పినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. ప్రియమైన సోదరి సోదరులారా, నీతివంతమైన జీవితానికి పరిశీలి కంటే, ధర్మశాస్త్ర బోధల కంటే నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకి ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు, దాన్ని నిలుపుకోవటానికి, దాన్ని పాటించడానికి, దాన్ని జీవించడానికి, నిజమైనటువంటి నీతివంతమైన నిజమైన ఆచరణ, నిజమైన ధర్మశాస్త్ర ఆచరణ పాటించడం ఏంటో స్పష్టముగా మనకి ఈనాటి పట్టణాల ద్వారా ప్రభు మనకు స్పష్టపరుస్తున్నాడు. కనుక మనకంటే ముందుగా జీవించి మరణించినటువంటి అనేక మంది ప్రవక్తలు, పునీతులు, అపోస్తులు విశ్వాస పోరాటములు గెలిచి ఉన్నారు. వారి తమ యొక్క నీతిని తమ యొక్క విశ్వాసాన్ని నిలుపుకున్నారు, నీతి కిరీటాన్ని గెలుచుకొని ఉన్నారు. కనుక ఇదే విషయాన్ని పౌలు గారు తిమోతికి సెలవిస్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడి నిత్య జీవాన్ని గెలుచుకో. పెక్కుమందు సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణం ఉనొచ్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవానికి పిలిచి ఉన్నాడు. కనుక విశ్వాసము, ప్రేమ, సౌజన్యము, సహనము అను నీతి, వీటి కోసం ప్రయత్నించు, ఈ పోరాటములో ముందుండు అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నిజమైన ఆచరణ, ధర్మశాస్త్ర ఆచరణ ఏ తీరుగా ఉండాలో మనకు వీళ్ళు చక్కగా నేర్పిస్తున్నాడు. పౌలు మనకు చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, తాను జీవించి బోధిస్తూ ఉన్నాడు, లేఖలు రాస్తూ బలపరుస్తూ ఉన్నాడు. నిజమైన ఆచరణ ఏంటింటిదో, ధర్మశాస్త్ర బోధ ఏంటింటిదో, ఆలకించడం ఎలానో, ఆచరించడం ఎలానో, దాన్ని జీవించడం ఎలానో, దాన్ని ప్రకటించడం ఎలానో, దాన్ని ఏ విధంగా సుమాత్రగా ఉండాలో తాను బోధించడమే కాకుండా, వాళ్ళని బలపరచడమే కాకుండా, లేఖలు రాయటమే కాకుండా తాను జీవించి ఒక ఆదర్శాన్ని మనకిస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు కూడా మనందరికీ ఒక ఆదర్శాన్ని ఇచ్చాడు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో పేతురు గారు ఇదే మనకు స్పష్టపరుస్తున్నాడు. మనం పాపానికి మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోపెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితే. కనుక ఆయన కేవలం మాటలకు పరిమితం చేయలేదు, ఆయన
తాను చెప్పిన విధముగా దేవుని చిత్తమును, దేవుని సంకల్పమును, దేవుని వాగ్దానములను, దేవుని చిత్తాన్ని పరిపూర్తి చేయటమే నా ఆహారము, నా పని. లోక లక్షణార్థం, లోక కళ్యాణార్థం ఈ లోకాన్ని పాప శాపము నుండి మరణ విముక్తులను చేసి దేవునితో సఖ్యపరచటమే, దేవునితో సమాధానపరచటమే, నీతివర్తులుగా చేయటమే, పరిశుద్ధులుగా చేయటమే, పాప విముక్తులను చేయటమే, రుణ విముక్తులను చేయటమే, మరణ విముక్తులను చేయటమే ఇందు నిమిత్తమే వచ్చాను. కనుక మన కొరకు, మన పాపముల కొరకు, మనం పాపమునకు మరణించి నీతిగా బ్రతకటానికే ఆయన మన పాపమును తనపై వేసుకుని ఉన్నాడు. ఇదే దేవుని యొక్క నీతి. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 13వ వచనం, కానీ నీతికి నిలయమగు క్రొత్త దివిని, క్రొత్త భూమిని దేవుడు వాగ్దానమునొచ్చెను. కనుక మనము వానికై వేచి ఉందాము. మొదట చెప్పిన సంఘటనలో కొడుకు ప్రైజ్ గెలుచుకొని ఉన్నాడు. బిడ్డ బిక్కముఖంతో ఉంది. బిడ్డకు వాగ్దానం చేస్తున్నాడు, పర్లేలే వచ్చే సంవత్సరం మళ్ళా నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చేసి నువ్వు కూడా అన్నలాగా ప్రైజ్ గెలుచుకోవటానికి చక్కటి మంచి పాట, సినిమా పాట సెలెక్ట్ చేసేసి నీకు కూడా చక్కగా ప్రైజ్ వచ్చేలా చేస్తానని చెప్పేసి తండ్రి వాగ్దానం చేస్తున్నాడు. సంతృప్తి పరుస్తూ ఉన్నాడు, కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. ముందు రాబోయేటటువంటి బహుమానం, లోకపరమైన బహుమానం, మానసిక ఆనందాన్ని ఇచ్చే, శారీరక ఆనందాన్ని ఇచ్చేటటువంటి అది వాగ్దానం చేస్తూ ఉన్నాడు. లోకముతో, లోకాచారాలతో, బాహ్యాచారాలతో, బాహ్య సాంప్రదాయాలతో, దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టము, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ఆజ్ఞల్లోకి ఆంతర్యము లేనటువంటి అనేక జీవితాలు ఉన్నాయి. బాహ్యాచారాలతో బతికే జీవితాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితాన్ని కేవలం కొన్ని పరిమితులకు, కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలకు పరిమితము చేసుకుంటూ ఇదే క్రైస్తవత్వం, ఇదే క్రైస్తవ జీవితం అనే ముసుగులో జీవించేటటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కానీ పౌలు గారు పేతురు గారు అంటున్నారు, నీతికి నిలయమై క్రొత్త దేవిని, భూమిని దేవుడు మనకు వాగ్దానం వచ్చారు. కనుక దానికై మనం వేచి ఉందాము. పౌలు గారు, నేను పందె బహుమానం కోసం వేచి ఉన్నాను, నీతి కిరీటం కోసం వేచి ఉన్నానని పౌలు గారు పిలుపుతున్నాడు. పేతురు గారు, ఇదిగో కొత్త దివి కోసం, నీతికి నిలమైగా ఆ దివి కోసము మనం వేచి ఉందాం, ఆతృతతో వేచి ఉందామని పలుకుతున్నాడు. ఈ నిరీక్షణతో ఈనాడు కుటుంబాలు లేవు. ఈ నిరీక్షణతో జీవింప చేయటానికి, నడిపించటానికి సిద్ధముగా లేదు. అటువంటి జ్ఞానం కానీ, అటువంటి విశ్వాసం కానీ, అటువంటి వెలుగు కానీ, అటువంటి నీతి కానీ, అటువంటి ఆంతరిక నీతి కానీ, అటువంటి దైవికమైన జ్ఞానము కానీ నేటి కుటుంబాలలో కరువైపోతుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ఈనాడు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రియమైన సహోదరి సోదరులారా, నీవు చేస్తున్నటువంటి క్రైస్తవ మార్గములో, క్రైస్తవ జీవితములో బాహ్యాచారాలతో ఉన్నావా? బాహ్య నీతితో బతుకుతూ ఉన్నావా? ప్రజల ముందు కనపడటానికి, ప్రజలను ఆనందింప చేయటానికో, ప్రజలను సంతృప్తిపరచడానికో నీ క్రైస్తవత్వాన్ని బాహ్యాచారాలతో, బాహ్య నీతితో నీవు ముందు కొనసాగుతున్నావా? లేక హృదయ పరిశుద్ధతతో, హృదయ పరిపూర్ణతతో హృదయ పరిపూర్ణతతో, ఆంతరంగిక నీతితో, శుద్ధితో ఈ యొక్క దేవుని యొక్క చట్టాన్ని పాటిస్తున్నావో ఆత్మ పరిశీలన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమతో నిండిన మా ప్రియ పరలోక తండ్రి, మా జీవితం కేవలం బాహ్యాచారాలలో కాక లోతైన హృదయ నీతిలో నిలిచేలా చేయండి. కోపము ప్రేమగా మారులాగిన అబద్ధిక జీవితం, అసత్య జీవితాలు, నూతనమైన మనస్సు, నూతన హృదయాలుగా తారగులా ఉన్నట్లుగా మమ్మల్ని దీవించండి. ప్రభు, మీరు మమ్మలను నీతివంతమైన జీవితం జీవించాలని నీవు పిలిచినప్పుడు మేము భయపడకుండా నీ కృపపై నమ్మకం ఉంచేలా చేయండి. మా మాటలు నిజాయితీగా ఉండేలా, మా నిర్ణయాలు న్యాయంగా ఉండేలా, మా జీవితం మీ వెలుగును ప్రతిబింబించేలా చేయండి. ఓ పరిశుద్ధాత్మ, చట్టాన్ని పాటించే వారిగా మాత్రమే కాక ప్రేమతో జీవించే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి అయిన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను బలపరిచినట్లా ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో
మీ కుటుంబీకులతో, తోబుట్టులతో, మీ స్నేహితులతో పంచుకోగలరని, వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరి ఎన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.